రోజులుగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుండి 10 తేదీల మధ్యలో కేబినెట్ లోకి ఎవరికి అవకాశం ఇస్తారనేది తెలుస్తుంది. ఈ తరుణంలో మంత్రి పదవుల కోసం నాయకులు పోటీ పడుతున్నారు. గతంలో మంత్రిగా చేసిన నేతలు అలాగే కొత్తగా అవకాశం కోసం తన బాస్ కేసీఆర్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రతి జిల్లా నుండి 2 నుండి 3 పోటీ పడుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాత్రం 4 నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎర్రబెల్లి. ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్నాడు. అయితే గతంలో టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి వచ్చే సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ దయాకర్ రావు వచ్చే ఎన్నికల్లో తర్వాత మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని, పాలకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి ప్రజలకు తెలియజేస్తున్నాడని సమాచారం. ఈయనతో పాటు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, రెడ్డియా నాయక్లలో ఒకరికి అవకాశం దక్కనుందన్న ఆశతో ఉన్నారు. రెడ్డియా నాయక్ కూడా అత్యధిక సార్లు గెలవడం, అలాగే ఎస్టీ కోటాలో తనను కేబినెట్ లోనికి ఖచ్చితంగా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇక వినయ్ భాస్కర్ కూడా తన వంతు పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కేటీఆర్, వినయ్ల మధ్య మంచి అనుభవం ఉండటంతో వినయ్ కి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అలాగే కేటీఆర్ కూడా వినయ్ కేబినెట్ లోకి గానీ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఆరూరి రమేష్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే రమేష్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలో ఒకరిగా నిలిచారు. ఈ నేపథ్యంలో తనను కూడా కేబినెట్ లోకి తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఎవరికి వారు కేబినెట్ లో బర్త్ కోసం తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.